పోలీస్ అంటే ప్రభుత్వపరమైన శాంతి, ఐక్యత, ప్రజాక్రమాన్ని కాపాడే వ్యక్తి. జనాలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా లేక ఎవరి నుంచైనా ఇబ్బంది కలిగినా పోలీస్ అనే వ్యక్తి ముందుండి ప్రభుత్వం తరపున న్యాయం కోసం పోరాడే వ్యక్తి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలంటే పోలీసులదే కీలక పాత్ర. అలాంటి పోలీసులు తప్పు చేస్తే ఎలా? వాళ్ళను నిలదీసి వ్యక్తి లేడా? తెలంగాణలో లా అండ్ ఆర్డర్కు మచ్చ తెస్తున్న కొంతమంది పోలీస్ అధికారుల పనితీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వంలో ప్రజా భద్రతతో పాటు ప్రజలకు నిరంతరం రక్షణగా అండగా పోలీసులు ఉండాలని ఆకాంక్షించిన సీఎం రేవంత్ రెడ్డికి తోడుగా ఈ పోలీస్ కమిషనర్ నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్లోని ఓ పోలీస్ కమిషనరేట్ పోలీసు బాసు కొంతమంది పోలీసుల పనితీరుపై దృష్టి పెట్టడంతో పోలీసు వర్గాల్లో ఇప్పుడు కలవరాన్ని రేపుతుంది. వివాదాస్పదంగా వ్యవహరించే పోలీస్ అధికారుల్లో ఆ కమిషనర్ యాక్షన్ గుబులు రేపుతుంది. ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించే విధంగా శాంతి భద్రతలను నిర్వహించాలని, స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుడికి పోలీస్ సేవలను అందాలనే లక్ష్యంతో ఈ పోలీస్ బాస్ రూల్ బుక్ను ఖచ్చితంగా పాటిస్తుండటంతో నిర్లక్ష్యంగా పనిచేసే అధికారుల్లో ఆందోళనకు రేపుతుంది. వివాదాస్పదంగా రూల్ బుక్కు వ్యతిరేకంగా పనిచేసి సామాన్యుడికి ఇబ్బందులు తెచ్చే విధంగా పనిచేసే అధికారులపైన ఏ ఫిర్యాదు వచ్చినా ఈ కమిషనర్ దానిపై పూర్తి విచారణ జరిపిస్తున్నారు. ఇలాంటి వాళ్లపై పాయింట్ టు పాయింట్ రిపోర్ట్లను రూపొందిస్తుండటంతో ఆయనంటే కింది స్థాయి ఉద్యోగులకు టెన్షన్ పుట్టిస్తుంది. తప్పు చేసిన అధికారులు బుకాయించే ప్రయత్నం చేసిన పూర్తి ఆధారాలతో వాళ్ల ఫైల్ తయారు చేస్తున్నారు. సాధారణంగా తెలియకుండా జరిగే తప్పులను క్షమించవచ్చు, కానీ తెలిసి చేసిన తప్పును అస్సలు క్షమించవద్దనే సిద్ధాంతాన్ని ఈ పోలీస్ కమిషనర్ పెట్టుకున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ ఉంది. దీంతో ఈ పోలీస్ కమిషనరేట్లో తెలిసి తప్పు చేసిన అధికారులపై వచ్చిన ఫిర్యాదుల మీద ఈ పోలీస్ బాసు పక్కా విచారణ జరిపించి నివేదికలు తయారు చేశారు. తన పరిధిలో ఉన్న పరిమితులతో అలాంటి తప్పులు చేసిన అధికారులపై బదిలీ వేటుతో పాటు శాఖపరమైన చర్యలు తీసుకుండడంతో అధికారుల్లో కొంత క్రమశిక్షణ పెరిగిందని స్పష్టమవుతుంది. ఇక తన పరిధికి మించిన అధికారులపై చర్యల కోసం డీసీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్కు ఈ ఉన్నతాధికారుల మీద పాయింట్ టు పాయింట్ ఆధారాలతో రిపోర్టులు రూపొందించారని తెలిసింది. ఇక ఈ అధికారుల వ్యవహార శైలితో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు పోలీసు ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కాబట్టి ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు డీసీపీల మీద ఈ పోలీస్ బాస్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నివేదిక ఆధారంగా వివాదాస్పదంగా మారిన డీసీపీలు, ఏసీపీలపై డీసీపీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ల్యాండ్ సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై పోలీసులు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పక్కా విచారణను చేపట్టినట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ పోలీస్ బాస్ ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తే ప్రభుత్వం ఈ ఉన్నతాధికారులకు ఎక్కడ కూడా పోస్టింగ్లు ఇవ్వదని పోలీసులు వర్గాలు అంటున్నాయి. కానీ ఒత్తిడికి తలొక్కితే ఇలాంటి వివాదాస్పద అధికారులు పనితీరులో ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కోవడం ఖాయమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.